కళ ఇంత తొందరగా నెరవేరుతుందని మేము అనుకోలేదు. 3 years కిరాయిలకు ఉన్నాం. ఈ ఊళ్ళో కిరాయికి దొరుకు కూడా చాలా కష్టమైంది. ఇంత తొందరగా కంప్లీట్ చేసుకున్నందుకు 5 లక్షలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు కేకే మహేందర్ రెడ్డి గారికి, హనుమల్లన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీగాధ గ్రామంలో సుద్దాల అనితా గణేష్లకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఈరోజు అందరం కాంగ్రెస్ శ్రేణులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులము, లబ్ధిదారులతో కలుపుకొని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన అనిత గణేష్ గాళ్లకు మా ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ శ్రీగాధ గ్రామంలో మొట్టమొదటిసారి ఫస్ట్లా ముగ్గు వేసి మళ్ళీ అందరికంటే ముందు ఇవాళ మొట్టమొదటి గృహప్రవేశం, ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లుకు సంబంధించింది మొట్టమొదటి గృహప్రవేశం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉన్నది. ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఇవాళ గృహప్రవేశం చేసినందుకు. వాస్తవానికి వీళ్ళు గణేష్ కుటుంబం అంటే వాళ్ళ తల్లిదండ్రులు నరసయ్య బుచ్చమ్మకు సంబంధించి ఒకటే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఒక దాదాపు 2, 4, 5, 7 మంది ఒకటే ఇంట్లో ఇరుకిరుగా ఉండేవాళ్ళు. ఆ పరిస్థితులలో ఇట్లా ఇల్లు కట్టుకుంటామంటే గత 10-15 సంవత్సరాల నుంచి అక్కడ ఈ శ్రీగాధ ఒక ఇల్లు కూడా రాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు కేటాయిస్తూ మంజూరు చేస్తున్నాయని అందులో వీళ్ళు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇరుకిరికి ఒకటి, మళ్ళా ఎవరికి కూడా ప్రైవసీ కూడా ఉండదు, ఇబ్బందులు ఉంటాయి. అటువంటి గ్రామంలో ఇంకా మళ్ళీ కిరాయి ఉందామంటే కూడా కిరాయిలు దొరకని పరిస్థితి ఉన్నది. దాదాపు 2-3 ఇండ్లు కిరాయికి మారారు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు తొందరగా కంప్లీట్ కావడం, గృహప్రవేశం చేయడం నిజంగా వాళ్ళకి అభినందనం. ఇటువంటి ఇంకా ఈ శ్రీగాధలు ఈ స్టార్టింగ్లో మొదటి విడతలో మంజూరైనాయి, మళ్ళీ నిన్నగాక మొన్న ఒక 3 ఇండ్లు మంజూరైనాయి. మళ్ళీ ఇందిరమ్మ కమిటీ సభ్యులతోని ఇంకొక 10 ఇండ్లు ఆల్రెడీ మన లిస్టు తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంతకం పెడితే అవి కూడా వస్తాయి. ఇవి దీనికి సంబంధించి మళ్ళీ మా తర్వాత 2వ విడతలు ఉన్నాయి. శ్రీగాధ గ్రామంలో ఎంతమంది కట్టుకుంటామంటే అంతమంది కూడా 2వ విడతలో కూడా మంజూరు చేస్తాం సిద్ధంగా ఉన్నది. ఈ ప్రభుత్వము ఎవరైతే ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టుకుంటామనే అనే ఉత్సాహం ఉన్న వాళ్లకు, ఇబ్బంది ఇల్లు లేక కిరాయిలు దొరకక శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సొంతింటి కళ నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. గత ఈ 2-4 సంవత్సరాలుగా రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొదటి విడత 3,500, మళ్ళీ ఇప్పుడు వచ్చే దాంట్లో 3,500 ఇండ్లు కూడా మంజూరు అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇండ్లనే కాకుండా వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. వారికి జస్ట్ ఆధార్ కార్డు ఉంటే అయిపోయి వాళ్ళు ఎంత దూరం అన్నా పోని, ఏ బస్ అనే కానీ, ఏ పుణ్యక్షేత్రం అన్నా పోని వాళ్ళకు ఉచితంగా బస్ సౌకర్యం రూపాయలు లేకుండా మహిళలకు సుధారణకు అమలు చేసింది. అదేవిధంగా 200 యూనిట్ల లోపు కూడా కరెంటు యూజ్ చేసుకుంటే ఇళ్లకు వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్, ₹1 బిల్లు కూడా లేదు, 200 యూనిట్స్ వరకు. మళ్ళీ రేషన్ కార్డ్స్ కూడా గతంలో దాదాపు 7-8 ఏళ్ళ నుంచి చిన్నపిల్లలకు రేషన్ కార్డు లేకుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు కూడా కావడం జరిగింది. వీటితో పాటు డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా రైతులకు విడతల వారీగా రైతు భరోసా ఇస్తా ఉన్నది. దాదాపు రుణమాఫీ కూడా చేసింది. ఇక పోతే ఇప్పుడు చేయవలసింది ఒక మహిళలకు, అదేవిధంగా వయోవృద్ధులకు పెన్షన్స్ గత ప్రభుత్వం కూడా స్టార్టింగ్ ఇచ్చిందంటే మళ్ళీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా 2.5 ఏళ్ళు అయింది ఇవ్వలేదు. ఇప్పుడు ఈ 15 రోజులల్లా ఈ కొత్త ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ వాస్తవానికి బుచ్చమంటుంది చెప్పి నా చెవులా నేనే ఇన్ని రోజులే అనుకుంటుంది పాపం. కానీ మన చేతులు లేవు, అది గవర్నమెంట్ చేతులు ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం. అది గవర్నమెంట్ ఇప్పుడు తలుచుకుంటుంది, అది దేని కానీ ముహూర్తం కానీ ఉంటుంది కదా. దానికి ఈ 2.5 ఏళ్లకు ఇప్పుడే దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ నెల 50 రోజులు, ఈ 2 నెలలను కొత్తగా మహిళలకు పెన్షన్స్, అదేవిధంగా వృద్ధులకు కూడా పెన్షన్స్ వస్తుంది. అవి కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్సే కాబట్టి అర్హులందరికీ అదొకటి 1,00,000 మందికి ఇచ్చే ప్రారంభం చేస్తా ఉన్నారు. అలాగే గ్రామ పంచాయతీలలో కూడా
దరఖాస్తులు ఆహ్వానిస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళకి డౌట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా నాయకులకు కూడా ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు. ఇది అత్తర్లు ఇవన్నీ శుభార్తలు. ఇవి అంటే ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర డబ్బులు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఒక్కొక్కటి నెరవేరుస్తా ఉన్నది, ఇంకా నెరవేరుస్తాయి. ఇంకా పోతే కూడా రైతులకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు అయితే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. అట్లా కాకుండా జాగలేని వాళ్ళకు కూడా ఏమన్నా ఇబ్బందులు అయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు, కుటుంబ యజమానికి ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు, లేకపోతే చనిపోయినప్పుడు అటువంటిప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు రావాలన్న దాని మీద ప్రభుత్వమే ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ సామూహిక ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది. అది ఎవరైనా సరే 55 సంవత్సరాలకు ఇబ్బంది అయితే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే విధంగా తీసుకొస్తుంది. ఇటువంటి మంచి పథకాలు కూడా తీసుకొస్తుంది. కాబట్టి మంచి చేసే వాళ్ళను సపోర్ట్ చేయాలి, ఆశీర్వదించాలి. ఎవరైతే ఈ లబ్ధిదారులకు అసలు శిశు లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ఏ ప్రభుత్వం ఆదుకుంటుందో వాళ్ళకి ఎలాంటి ఫ్రాడింగ్ లేదు. ఇప్పుడు ఈ 5 లక్షలు సంబంధించింది లబ్ధిదారులలో గతంలో పర్సెంటేజ్ 2%, 3%, 5% అడుగురు. ఇప్పుడు ఏది లేదు, డైరెక్ట్ అకౌంట్ లో పడుతుంది. ఏమన్నా ఇచ్చిరా అంత ఏమన్నా పైసలు అడిగారు 5 లక్షలలో? అదే ఆ విధంగా పూర్తిగా పారదర్శకంగా ఉన్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఇవాళ మళ్ళొక్క మారు ఈ ఇందిరమ్మ ఇల్లు శ్రీగాల గ్రామంలో గృహప్రవేశం చేసుకున్న అనిత గణేష్ గారులకు నా వైపు నుంచి మళ్ళొక్క మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇటువంటి మంచి పని చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.